హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఒక మంచి టాప్ అని చూపిస్తాను. ఇది జీన్స్ మీదకైనా బాగుంటుంది, లెగ్గిన్ మీదకైనా బాగుంటుంది. ఇంకా కొంతమంది అనేది జీన్స్ లెగ్గిన్ వేసుకుని టాప్ టైప్లో వేసుకుంటారు కదండి, అలాగైనా కూడా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలకైనా బాగుంటుంది, పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది. ఇది కుట్టడం కానీ కటింగ్ చేయడం కానీ చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. అది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దానికోసం అనేది మనము ఎవరికి కుడుతున్నాము అనేది, చిన్నపిల్లలక లేదా పెద్దవాళ్ళక అనేది అయితే చూసుకోవాలి. చిన్నపిల్లలకంటే మనకు టాప్ ఎంతవరకు మనకు మోకాళ్ళ కాడికి లేదా మోకాళ్ళ కిందికి అనేది వస్తుంది. అంతమైన భుజం దగ్గర నుంచి అనేది కొలుసుకోవాల్సింది అయితే ఉంటుంది. నేను చూపిస్తా చూడండి, అంటే నాకి కొలుసుకొని అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము ఇలా మనకు ఎంతవరకు టాప్ కావాలి అనేది ఇలా పెట్టి అనేది కొలుచుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టి కొలుసుకోవాలి. పొడవు అనేది ఒకటి కొలుచుకుంటే సరిపోతుందండి. ఇలా కొలుచుకున్న తర్వాత ఇంకొచ్చేసి మనకు 2 మీటర్లు అంటే 2 సైడ్లకు ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీటర్ వచ్చింది అనుకోండి, 100 పాయింట్లు వచ్చేసింది మీటరు. ఇటువైపు మీటర్ 100 పాయింట్లు వచ్చింది అంటే మనం 2 మీటర్లు తీసుకున్నాం అంటే సరిపోతుంది. నేనైతే 2 మీటర్లు అయితే తీసుకున్నానండి. దీన్ని అనేది మనము మడత అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా డబల్ మడత అనేది వేసేసుకోండి. ఇలాగా డబల్ మడత అనేది వేసేసుకోవాలి. ఇలా డబల్ మడత వేసుకున్న తర్వాత ఇవి అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఇంకొక మడత అనేది వేసేసుకోండి. చూడండి, ఇలా ఇంకొక మడత కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎన్ని మడతలు ఉన్నాయనేది చూసుకున్నాము. చూడండి, 1 2 3 4 ఇవి ఇలా వేసుకున్నప్పుడు 4 మడతలుగా అనేది వస్తుంది. ఇది మనము కరెక్ట్గా ఉండేది అనేది చూసుకోవాలండి. ఇంకా ఇక్కడ అనేది ఓపెన్స్ అనేది ఉంటుంది. మనకెళ్ళి ఇలా ఇటు సైడ్ అనేది వచ్చే లోపల కూడా ఓపెన్స్ అనేది ఇటు సైడ్ ఉండకుండా ఉండాలి. ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్స్ అనేది ఉంటుందండి. ఇంకా ఇక్కడికి వచ్చే లోపల అనేది మనము ఇప్పుడు మనము పిల్లలకు ఎంత తీసుకుంటున్నాం, నెక్ పిల్లలదైతే ఒక 2 ఎడల్పు వచ్చేసి 2 ఇంచులు అలా తీసేసుకుంటాము. పొడవు వచ్చేసి 3 లేదా 4 ఇంచులు అట్లా తీసుకుంటాము. పెద్దవాళ్ళు అయితే 5 అట్లా అయితే తీసుకుంటామండి. ఎడల్పు వచ్చేసి 3 ఇంచుల దాకా అనేది నెక్ అనేది తీసేసుకుంటాం. అంటే మీరు వాళ్ళ సైజు నుంచి పెంచుకోవాలనేసి అయితే నేనైతే చెప్తున్నానండి. నేను ఇంతే పెడుతున్నాను అని చెప్పట్లేదు. ఎందుకు అంటే ఇట్లా చెప్పానంటే మీకు ఇలా ఈ సైజ్ వాళ్ళకు ఇట్లా పెట్టుకోవాలి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది కదండి, అందుకోసం అయితే చెప్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చే లోపల అనేది నేనైతే 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని ముందుగా 1 ఇంచున్నర దగ్గర అనేది మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఒక 2.5 ఇంచి అలాగనే ఇంచున్నర మార్కింగ్ వేసి దీన్ని అనేది బాక్స్ టైప్లో గీసాను. చూడండి, బాక్స్ టైప్లో గీసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర కానీ లేదా 5 ఇంచుల దగ్గర కానీ మార్కింగ్ వేసేసుకోండి. అంటే ఇది ఇప్పుడు మనం గీసాం చూడండి బాక్స్ టైప్, అది ఎనికి మేడ వస్తుందండి. ఇప్పుడు ముందర మేడ ఎంత లెంత్ కావాలో అనేది దాన్ని బట్టి అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. చూడండి, నేనైతే 4.5 అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 4.5 దగ్గర నుంచి ఇది కూడా అనేది ఏం చేయాలంటే బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2గా వస్తాయి బాక్స్లో వచ్చేసి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అనేది వస్తుంది. ఇలా 2 బాక్స్ లాగా వస్తుందండి. ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఇందులో నుంచి రౌండ్ చేసేసుకోండి. ఇందులో నుంచి రౌండ్ చేసేసేయండి. రౌండ్ చేసుకున్న తర్వాత ఇంకో బాక్స్ ఉంది చూడండి, దీన్ని కూడా అనేది రౌండ్ చేసేసుకోండి. లేదా మనకు వేరే నెక్ కావాలంటే ఆ నెక్ లాగా అనేది గీసేసుకోవడం. చూడండి, ఇలా అనేది 2 రౌండ్ అనేది చేసేసుకోవాలి. 2 రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ 2.5 లేదా 3 ఇంచుల షోల్డర్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే 3 ఇంచుల దగ్గర అనేది షోల్డర్ మార్కింగ్ అనేది వేసేస్తున్నాను. 3 ఇంచుల దగ్గర అనేది షోల్డర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది 5 ఇంచుల దగ్గరికి లేదా 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేసుకోవచ్చు. నేనైతే 5 ఇంచుల దగ్గరికి వేస్తున్నాను. పెద్దవాళ్ళకైతే 6 ఇంచుల దగ్గరికి అయితే రావాలండి. నేనైతే మా పాప సైజులో మాత్రమే చూపిస్తున్నాను.
దీన్ని అనేది స్ట్రైట్ లైన్గా గీసేసుకున్నాం. ఇది మనము డబ్బా షేప్లో గీసాం కదండి, ఇది ఉత్తి స్ట్రైట్ లైన్గా అనేది చేద్దాము. చూడండి ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాం. నేనైతే కనుక ఫ్రెండ్స్ ఇది చీరతో అనేది చూపిస్తూ ఉన్నాను. మామూలుగా మనకు క్లాత్ దొరుకుతాయి కదండి, డ్రెస్ క్లాత్ అనేది 2 మీటర్లు అట్లా వస్తాయి కదా. ఆ క్లాత్లు అయితే 2 మీటర్లు అయితే ఇంకా పెద్దవాళ్ళకైనా సరిపోతుందండి. కింద అనేది మనము లెగ్గిన్ కానీ జీన్స్ కానీ వేసేసుకోవచ్చు. ఇంకా ఆ క్లాత్తో అనేది కూడా మీరు కుట్టుకోవచ్చు. లేదా ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నా కూడా కానీ మీరైతే కనుక ఇలాంటి చీరతో ఏదన్నా ట్రై చేయండి. తర్వాత అనేది అసలైన క్లాత్ మీద అనేది కుట్టేసుకోవచ్చు. నా దగ్గర క్లాత్ అనేది లేదండి, ఇంకా నేను డబ్బులు పెట్టి క్లాత్ కొనుక్కొచ్చి కుట్టేంత కూడా లేదు. అందుకోసమే ఇంట్లోనే మంచి చీర తీసేసి దాంతో అనేది కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ముందుగా అయితే ఇంకా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకు 2 అనేది తెగినాయి చూడండి. ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనము పై మెడ అనేది చెప్పాం కదండి, ఇంకొచ్చేసి అక్కడికి అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక మెడ అనేది మనం ఇలాగనే కటింగ్ చేసామైతే కనుక ఇంకొక మెడ ఉంది, అది కూడా దిగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 2 మెడ అనేది ఇక్కడ కిందికి అనేది ఏలబడిపోతుంది. అందుకోసం అనేది మనము ఇక్కడ క్లాత్ అనేది వేరు చేసేసుకోవాలి. ఇలా లాగేసామంటే క్లాత్ అనేది ఇంకొక పొర ఉంది కదండి, అది అనేది దూరంగా పోతుంది. అప్పుడు మనము కరెక్ట్గా అనేది దీన్ని సరి చేసుకోవాలండి. ఇలా సరి చేసుకొని ఇప్పుడు మనము నెక్ అనేది కట్ చేసుకోవాలి. నేనైతే ఇంకా రౌండ్ నెక్ అనేది కట్ చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు అనేది ఏ దానికి అది సపరేట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం తీసాం కదండి, దీన్ని అనేది సరి చేసుకున్నామంటే కనుక చూడండి మనకు ఫస్ట్ అనేది కటింగ్ చేసాను చూడండి, ఆ నెక్ అయితే కనుక ఇది. ఇప్పుడు కటింగ్ చేసాను చూడండి, ఇది కిందికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇప్పదీసి అనేది చూసేద్దామండి. చూడండి నెక్ అయితే కనుక ఇలా అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు అనేది దీన్ని మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు నేను దీని మీద పెట్టేసి అనేది మీకు కటింగ్ అనేది మంచిగా అనేది కనిపిస్తుందండి. అందుకోసం అనేసి దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక నెక్కు పొరపాటున కానీ ఎక్కువగా అయితే కనుక కట్ చేసుకోకూడదండి. చూడండి మీకు టాప్ అనేది షేప్ అనేది కనిపిస్తుంది కదండి, ఇది అండి. ఇట్లా అయితే కనుక వస్తుంది మనకు. చూడండి ఇప్పుడు ఇలాంటివి అనేది చాలా ఇష్టపడుతున్నారండి. ఇక నేనైతే కనుక మీకు ఇక్కడ కూడా అనేది ఇక్కడ మనకు నార్మల్గా ఉంది కదండి, అంటే కనుక ఇక్కడ అనేది పీసులు వేసిపోతుంది. దీన్ని కూడా మీకు మర్చి అనేది కుట్టి చూపిస్తానండి. నెక్ కూడా చూడండి మనకు కనిపిస్తుంది కదండి, వెనక నెక్ ముందర నెక్ అనేది డిఫరెంట్ అనేది బాగా కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా చూడండి ఇవి సైడ్లకు అనేది ఇలా అనేది ఉంటుందండి. ఇప్పుడు దీన్ని అనేది నెక్ అనేది మనము కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి మనమైతే కనుక ఇక్కడ అనేది మర్చి అనేది కుట్టేసుకున్నామండి. ఇంకా ఇక్కడ నుంచి అనేది మర్చుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇలా నేను ఊరికి మడిచి అనేది చూపిస్తున్నానండి. దీనికి అనేది మనము వేరే క్లాత్ వేసైనా కుట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు సింపుల్గా మీకు ఊరికి మడిచి కుట్టడం అయితే ఇంకా చూపిస్తున్నాను. ఇంకా చూడండి ఇలా అనేది మర్చుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి అనేది ఇలా మర్చుకుంటూ అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. మీరు ఒకవేళ మిషన్ లేకున్నా కానీ ఇలా పీసులు ఏం రాకుండా ఉంటుంది చూడండి క్లాత్, ఆ క్లాత్ అనేది ఇలా కుట్టుకోవచ్చు అండి. దీనికి ఎగస్ట్రా కుట్టు అంటూ ఏమీ ఉండదండి, కుట్టు అంటూ ఏమి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇది చీర క్లాత్ కాబట్టి
కుట్టు వేసి అనేది మీకైతే ఇంకా చూపిస్తూ ఉన్నాను. నార్మల్గా పీస్లు అలా రాని క్లాత్ అయితే కనుక మీకు కుట్టు వేయాల్సిన అవసరం కూడా అనేది ఏమి ఉండదండి. చూడండి, మనకు ఇలా అనేది చుట్టూ రౌండ్ వచ్చేటట్టు అనేది కుట్టేసుకోవాలండి. ఇంకా చూడండి, ఇలా వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇక ఇక్కడ నుంచి అనేది మనము ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది మనకు ఇది అనేది హ్యాండ్స్ అనేది ఇలా అయితే వస్తాయండి. దీన్ని రెండు సమానంగా ఉండాలి, అప్పుడే మనకు నెక్ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. ఇలా రెండు సమానంగా అనేది ఉండాలి. ఇలా రెండు సమానంగా పెట్టేసి ఇక్కడ అనేది షోల్డర్ దగ్గర అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం. అప్పుడే మీకు నెక్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. లేకుంటే నెక్ ఎటువైపు అనేది తెలియదు. ఇంకొకటి వచ్చేసి మెడ అనేది అటు ఇటు అనేది కలుగుతూ ఉంటుందండి. ఊరికే కొంచెం అలా కుట్టు వేసేసుకున్నామంటే షోల్డర్ అనేది మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ అనేది ఏర్పడింది చూడండి, కుట్టు వేసిందాను. ఇంకా ఇప్పుడు అనేది మనము ఇక్కడ నుంచి మనం ఇందాక ఎలా మర్చుకొని కుట్టు వేసేసామో అలాగనే అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది ఈ చివరి నుంచి ఈ చివరికి మడిచి కుట్టుకోవాలి. మడిచి కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడకు ఈ గ్యాప్ అనేది వచ్చింది కదండి. ఈ గ్యాప్ ఏమవుతుందంటే ఇటు అలవడుతుందండి. ఈ గ్యాప్ను కూడా అనేది మనం కుట్టు అనేది వేసేసుకున్నాం. చూడండి, ఇట్లా కుట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇటు పక్క వచ్చాక ఇలా అనేది వస్తుంది. కానీ ఇది ఇలాగనే యాలబడిపోతూ ఉంటుందండి. మనకి ఇలా కిందికి వస్తుంది. దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇది ఎందుకు కుట్టు వేసాము అంటే కనుక ఇలా పీసులు అనేది రాకుండా. ఇంకా సేమ్ ఇలాగని ఇటువైపు కూడా కుట్టేసుకున్నాం. చూడండి, రెండు పక్కల అనేది కుట్టే అనేది వేసేసాను. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక వచ్చేసి ఇక్కడ అనేది వార్లు అనేది కూడా మనకి ఏమైనా పీసులు పోయేటట్టుంటే కుట్టు వేసేసుకోవాలి. ఇది పోదు కాబట్టి ఏం అవసరం లేదండి. ఇటు సైడ్ కూడా అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం మనము. ఇలా పీసులు వచ్చేకెళ్ళి అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. పీసులు ఇలా రాకుండా కుట్టు అవసరం లేదండి. దీన్ని అనేది మనము కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి, మనకైతే కనుక కుట్టిన తర్వాత అయితే కనుక ఇలా అయితే ఉంది డ్రెస్ అయితే కనుక. ఇప్పుడు ఏమంటే కొంచెం పీసులు పోకుండా నీట్గా అనేది ఉంటుందండి. ఈ డ్రెస్ అనేది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఈజీ కూడా కటింగ్ కానీ కుట్టేది కానీ పెద్ద టైం అనేది పట్టదండి. ఏమంటే మనం దీన్ని కటింగ్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడైతేనే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, దీనికి అనేది ఇలా వస్తుంది కదా, దీనికి బెల్ట్ పెట్టేసుకుంటే కనుక నీట్గా ఉంటుందండి. మీకు బెల్ట్ పెట్టి కూడా ఒకసారి అనేది చూపిస్తాను. చూడండి, మా పాపకైతే వేసాను నేను, లెగ్గిన్ మీద వేసాను. లెగ్గిన్ కూడా కరెక్ట్గా అనేది సరిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇక నీట్గా అనేది అయితే కనుక ఉంది. చూడండి, మనకైతే కనుక బెల్ట్ ఇలా పెట్టేసుకున్నామంటే డ్రెస్ అనేది అద్దిరిపోయేటట్టు అయితే కనుక ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.